సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. అక్కడ రెండు పార్టీల వ్యవస్థ మాదిరిగానే వ్యవహారాలు సాగుతున్నాయి. విపక్షం వర్సెస్ అధికార పక్షం. అసెంబ్లీలో ఇదే పరిస్థితి కొనసాగటంతో బయట కూడా ఇటువంటి వాతావరణమే కనిపిస్తోంది. మిగిలిన పార్టీలు ఉన్నా వాటి పరిమితులు వాటికి ఉన్నాయి. టీడీపీకి అధికార అండదండలతో పాటు పటిష్టమైన నిర్మాణం, పార్టీ యంత్రాంగం, ఆర్గనైజ్డ్ క్యాడర్ ఉన్నారు. టీడీపీ పార్టీలో చెప్పుకోదగ్గ విషయాల్లో పార్టీ నిర్మాణం ఒకటి. ఎన్ని సంగతులు ఎలా ఉన్నా పార్టీ కార్యక్రమాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు చంద్రబాబు నాయుడు. దానివల్ల ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా టీడీపీ నిలదొక్కుకోవడానికి ఇదే ప్రధానమైన కారణమంటారు పరిశీలకులు. అయితే టీడీపీ ఆవిర్భవించి 35 ఏళ్లు కావస్తుంది కాబట్టి నిర్మాణ ప్రాధాన్యతను ఆ పార్టీ గుర్తించింది. కానీ వైసీపీ సంగతి అలా కాదు. ఆ పార్టీ ఇప్పటికీ నిర్మాణానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించినట్టుగా కనిపించడం లేదు. గుర్తించిన దానికి తగిన కార్యాచరణ కూడా ఆ పార్టీలో కనిపించదు. ఆ పార్టీ ఏ పరిస్థితిలో ఆవిర్భవించిందో ప్రత్యేకంగా చెప్పుకోనవక్కర్లేదు. ఇప్పటికీ ఆ పార్టీ వైఎస్ జగన్ చుట్టూనే పరిభ్రమిస్తూ ఉంటుంది. అయితే ప్రాంతీయ పార్టీలో ఇది సహజమే అని సరిపెట్టుకోవచ్చు. కానీ పార్టీ నిర్మాణం, పటిష్టమైన వ్యవస్థలు ఏర్పడకుండా ఎన్నికల్లో నెగ్గుకు రావడం అంత సులువు కాదు. ఈ విషయం గత ఎన్నికల్లో వైసీపీకి అనుభవమే. కానీ ఈ పార్టీ ఇప్పటికీ దీనికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇస్తోందా? తాజాగా ఈ పార్టీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయి ప్లీనరీలతో ఆ పార్టీ నిర్మాణం పటిష్టమవుతోందా అనేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. రాష్ట్రంలో అధికార టీడీపీపై రోజురోజుకు ప్రజా వ్యతిరేకత పెరుగుతోంది. కానీ ఆ మేరకు వైఎస్ఆర్సీపీ బలపడడం లేదు. ఇది విశ్లేషకుల మాట. అదేమిటి, జగన్ దీక్షలు చేస్తున్నారుగా, అసెంబ్లీలో బాగా మాట్లాడుతున్నారుగా, ఆ పార్టీ నాయకులు గడప గడపకు అంటూ ప్రజల్లో బాగా తిరుగుతున్నారుగా అనిపించవచ్చు. కానీ ఇవేమీ రేపు పోలింగ్ బూతుల్లో పనిచేయకపోవచ్చు. దానికి పటిష్టమైన యంత్రాంగం ఉండాల్సిందే. అప్పుడే పార్టీ బలాన్ని ఓట్ల రూపంలో మార్చుకోగలుగుతారు. వైఎస్ఆర్సీపీ సంస్థాగతంగా చాలా బలహీనంగా కనిపిస్తోంది. అప్పుడెప్పుడు విజయసాయిరెడ్డిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించినప్పుడు కమిటీలు, పార్టీ పదవులు అంటూ హడావిడి చేశారు. అన్ని సంఘాలకు నాయకులు నియమించారు, కమిటీలను వేశారు. కానీ ఒక రాజకీయ పార్టీకి ప్రాణప్రదమైన బూత్ కమిటీల విషయాన్ని గాలికి వదిలేశారు. ఇప్పటికీ ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ ఆమడ దూరంలో ఉంది. ఎన్నికలు వస్తే బూత్ స్థాయిలో ప్రత్యర్థుల దొంగ ఓట్ల ఎత్తుగడలను తిప్పికొట్టాలన్న, మన ఓటర్ల చేత ఓట్లు వేయించుకోవాలన్న ఈ బూత్ కమిటీలే కీలకం. ఎంతో ముఖ్యమైన ఈ విషయాన్ని వైఎస్ఆర్సీపీ పూర్తిగా విస్మరించింది. సీనియర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న కొన్ని నియోజకవర్గాలు మాత్రం ఇందుకు మినహాయింపు. ఎన్నికల సమయంలో ఈ లోపం స్పష్టంగా కనిపించింది. అందుకే కేవలం 5 లక్షల ఓట్లతో జగన్ అధికారానికి దూరమయ్యారు. బూత్ స్థాయి నాయకులను వైఎస్ఆర్సీపీ విస్మరించగా, మండల స్థాయి నాయకులను ఓటింగ్ సమయంలో అందుబాటులో లేకుండా తెలుగుదేశం పార్టీ చేయగలిగింది. అందుకు గుంటూరు సహా అనేక జిల్లాలో ఉదాహరణ. పోలింగ్ రోజు వైఎస్ఆర్సీపీ మండల స్థాయి నాయకులు ఎవరూ అందుబాటులో లేకుండా పోయారు. అలా ఎందుకు జరిగిందో ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ విశ్లేషించుకున్న దాఖలాలు లేవు. అయితే ఏపీలో బలపడాలని భావిస్తున్న బీజేపీ మాత్రం ఏపీలో ఇప్పటికే 30,000 బూత్ స్థాయి కమిటీలను నియమించినట్లుగా పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీ అధ్యక్షుడు టూర్లో వీరితో నేరుగా ఆయన సమావేశం కానున్నారు. ఇదే స్ట్రాటజీని అమిత్ షా యూపీలో అమలు చేశారనుకోండి, అది వేరే సంగతి. 2019లో జరిగే సాధారణ ఎన్నికలు వైఎస్ఆర్సీపీకి డూ ఆర్ డై లాంటివి. ఈ ఎన్నికల్లో జగన్ తన సత్తా నిరూపించుకోలేని పక్షంలో చాలా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి జగన్ తక్షణమే బూత్ కమిటీలను నియమించుకోవడమే కాకుండా వారికి తగిన తర్ఫీదు కూడా ఇవ్వాలి. వారితోనే పార్టీ వ్యవహారాలు సాగించాలి. రాష్ట్ర స్థాయిలో ప్రచారాలు, సోషల్ మీడియా, జగన్ చేపడుతున్న పోరాటాలకు తోడు పార్టీ నిర్మాణం పటిష్టంగా లేకపోతే గత ఫలితాలే పునరావృతం అయ్యే అవకాశాలు ఉంటాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే జగన్ పార్టీ నిర్మాణ బలహీనతలను అధిగమిస్తారంటారా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ వారందరితో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.